మీ అందరికీ కూడా రుణమాఫీ చేసినారు 2 లక్షల వరకు. దాంతోపాటు మొన్న రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో అందరికీ 6,000 రూపాయలు చొప్పున ఎకరానికి అందరికీ ఇవన్నీ కూడా టిక్ 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 అని మీకు అకౌంట్లో పడ్డదా లేదా? అవునా కదా? ఉన్నాయా? మీరెందుకు కొడుతున్నారు? వాళ్ళు కొట్టాలి, వాళ్ళకి అకౌంట్లో వచ్చిందా? ఏమయ్యా పెద్ద మంచి వస్తే చప్పట్లు కొట్టండి, లేకుండా కొట్టకండి. మయ గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మహిళలేమో ఫ్రీ బస్ అంటే చప్పట్లు కొడతలేరు, ఫ్రీ కరెంట్ అంటే చప్పట్లు కొడతలేరు, ఇందిరమ్మ ఇల్లులు అంటే చప్పట్లు కొడతలేరు. ఇల్లు వచ్చింది మంచిదే కదమ్మా. ఇప్పుడు ఈ మహిళ అన్నది ఇప్పుడే, సార్ నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, నాకు ఇందిరమ్మ ఇల్లు రావాలని చెప్పి ఆమె కోరింది. మీ అందరికీ కూడా రుణమాఫీ చేసినారు 2 లక్షల వరకు. దాంతోపాటు మొన్న రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో అందరికీ 6,000 రూపాయలు చొప్పున ఎకరానికి అందరికీ ఇవన్నీ కూడా టిక్ 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 అని మీకు అకౌంట్లో పడ్డదా లేదా? అవునా కదా? ఉన్నాయా? మీరెందుకు కొడుతున్నారు? వాళ్ళు కొట్టాలి, వాళ్ళకి అకౌంట్లో వచ్చిందా? ఏమయ్యా పెద్ద మంచి వస్తే చప్పట్లు కొట్టండి, లేకుండా కొట్టకండి. మయ గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మహిళలేమో ఫ్రీ బస్ అంటే చప్పట్లు కొడతలేరు, ఫ్రీ కరెంట్ అంటే చప్పట్లు కొడతలేరు, ఇందిరమ్మ ఇల్లులు అంటే చప్పట్లు కొడతలేరు. ఇల్లు వచ్చింది మంచిదే కదమ్మా. ఇప్పుడు ఈ మహిళ అన్నది ఇప్పుడే, సార్ నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, నాకు ఇందిరమ్మ ఇల్లు రావాలని చెప్పి ఆమె కోరింది.